ఇక్కడున్నాడు మీ నీతుల మంత్రి. అయ్యా నీతుల మంత్రి, ఇసుక ఎక్కడికి పోతామండి? సమాధానం చెప్తావా నీతుల మంత్రి అని అడుగుతున్నా. ఇదే కాదు తమ్ముళ్ళు, ల్యాండ్ మాఫియా రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు గాని ల్యాండ్ మాఫియా గాని ఇవన్నీ పెద్ద ఎత్తున జరిగే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రం మొత్తం కబ్జాల మయమైంది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మీ మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, నీతుల మంత్రి. ఎక్కడ భూమి కనపడిస్తే ఆయన కన్నుబడుతుంది. చెప్తాను వివరాలన్నీ, మళ్ళీ చెప్తాను లాస్ట్ లో ఆయన కథ కూడా. ఇంకో పక్కన ఒక ల్యాండ్ మాఫియాలో 40,000 కోట్లు కొట్టేశారు. ఇసుక మాఫియా 10,000 కోట్లు కొట్టేశారు. రాష్ట్రంలో ఉండే ఖనిజ సంపద మొత్తం వీళ్లే దోచేశారు. మామూలు దోపిడీ కాదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుభవం ఉంది. వెరైటీస్ వ్యాపారం చేసేవాళ్లు ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే భూగర్భ ఖనిజ సంపద దోచుకున్న నీచులు వీళ్ళని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.